ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఫ్రీడమ్ మూమెంట్. దానిలో భాగంగా స్వాతంత్రోద్యమంలో భాగంగా మితవాద యుగము, అతివాద యుగం గురించి ఈరోజు తెలుసుకుందాం. భారతదేశం యొక్క స్వాతంత్రోద్యమం చరిత్రలో, జాతీయోద్యమ చరిత్రలో 1885 నుండి 1905 మధ్య కాలాన్ని మితవాద యుగం అంటారు. ఈ కాలంలో కాంగ్రెస్ పార్టీ మరియు జాతీయ ఉద్యమ నాయకత్వం కాంగ్రెస్లోని మితవాదులు చేపట్టడం జరిగింది. వీరి యొక్క లక్ష్యాలు మరియు లక్ష్య సాధన మార్గాలు మితవాదంతో కూడుకొని ఉన్నాయి కాబట్టి చరిత్రకారులు వీటిని మితవాదులు అనడం జరిగింది. మితవాద వర్గంలోని ముఖ్యమైనటువంటి నాయకులు వారు మొదటగా దాదాబాయి నౌరోజీ, ఫిరోజ్ షా మెహతా, సురేంద్రనాథ్ బెనర్జీ, గోపాలకృష్ణ గోఖలే, మహాదేవ గోవింద రానడే, ఆనంద్ మోహన్ బోస్, ఆర్ సిద్ధార్థ్, రాస్ బిహారీ ఘోష్, బద్రుద్దీన్ త్యాబ్జీ మొదలైన వారు మితవాద వర్గంలోని ముఖ్యమైనటువంటి నాయకులుగా పేర్కొనవచ్చును. మితవాద వర్గం యొక్క లక్ష్యాలు. మితవాద నాయకులు ఏనాడు స్వాతంత్రాన్ని కోరుకోలేదు. భారతీయులకు పరిపాలనలో భాగస్వామ్యాన్ని కల్పించాలని మరియు భారతీయుల ప్రయోజనాలను కాపాడాలని డిమాండ్ చేయడం జరిగింది. 1885లో బొంబాయిలో జరిగిన మొదటి సమావేశంలో వారు తమ లక్ష్యాలను ప్రకటించారు. దానిలో ముఖ్యమైనవి స్వయం ప్రతిపత్తి. ఆంగ్లేయులు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా లాంటి వలస ప్రాంతాలలో అమలు చేసిన స్వయం ప్రతిపత్తిని భారతీయులకు కూడా ఇవ్వాలి అనేది వీరి ప్రధాన డిమాండ్. భారతీయ పరిశ్రమలకు రక్షణ మరియు ఆధునిక పరిశ్రమలకు ప్రోత్సాహకము కల్పించడము, భారతీయులకు సివిల్ సర్వీసెస్లో తగిన ప్రాతినిధ్యాన్ని కల్పించడము, సాంకేతిక మరియు వృత్తి విద్యలను అభివృద్ధి చేయడము, రాజ్యాంగ సంస్కరణల ద్వారా భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడము, ఇవి వారి యొక్క లక్ష్యాలు. మితవాదుల యొక్క లక్ష్యాల గురించి తెలుసుకుందాం. ఆ లక్ష్య సాధన, వాటి పద్ధతులు. మితవాదులు తమ లక్ష్యాలను సాధించడానికి దాదాపుగా 2 దశాబ్దాల పోరాటాన్ని కొనసాగించారు. వీరి పోరాట విధానాలు కూడా మితవాదంతో కొనసాగాయి. మితవాదులు తమ నిరసన కార్యక్రమాలను రాజ్యాంగబద్ధమైన పద్ధతులలో కొనసాగించారు. ఏనాడు చట్టాలను అతిక్రమించలేదు
చట్టబద్ధమైన మరియు రాజ్యాంగబద్ధమైన పోరాటాన్ని సాగించారు. వీరు తమ పత్రికల ద్వారా ప్రజలలో చైతన్యం కల్పించే ప్రయత్నం చేశారు. వీరి యొక్క ప్రధానమైనటువంటి పత్రికలు దాదాబాయి నౌరోజీ యొక్క వాయిస్ ఆఫ్ ఇండియా, సురేంద్రనాథ్ బెనర్జీ యొక్క బెంగాలీ, ఫిరోజ్ షా మెహతా యొక్క బాంబే క్రానికల్, గోపాలకృష్ణ గోఖలే యొక్క సుధాకరన్ అనే పత్రికలను స్థాపించి జాతీయ భావాలను ప్రచారం చేయడం జరిగింది. వీరు తమ పోరాటంలో ద్విముఖ వ్యూహాన్ని చేపట్టారు. ఒక అంశం పైన ప్రజాభిప్రాయాన్ని సేకరించి దానిని ఆంగ్లేయులకు చేరవేసి భారతీయుల యొక్క ప్రయోజనాలను కాపాడాలని కోరేవారు. భారతీయులు నిరక్షరాస్యులని, చైతన్యహీనులని భావించి ప్రజా ఉద్యమాలను చేపట్టలేదు. వారి ప్రయోజనాలు కాపాడడం కోసము నాయకులే కృషి చేయాలని భావించడం జరిగింది. చరిత్రకారులు మితవాదుల యొక్క పోరాట పద్ధతిని 3P విధానమని పేరు పెట్టారు. నెంబర్ 1, ప్రే, ఆంగ్లేయులను ప్రార్థనల ద్వారా వేడుకోవడము. నెంబర్ 2, పిటిషన్, విజ్ఞాపన పత్రాలను సమర్పించడము. నెంబర్ 3, ప్రొటెస్ట్, ప్రార్థనలు, విజ్ఞాపన పత్రాల ద్వారా ప్రయోజనం లేనప్పుడు నిరసన కార్యక్రమాలు చేపట్టడం. ఇవి మితవాదులు చేపట్టినటువంటి కార్యకలాపాలు. నెక్స్ట్, మితవాద యుగం తర్వాత అతివాద యుగం. భారత జాతీయోద్యమంలో భాగంగా మరొక ఘట్టము అతివాద యుగం. 1905 నుండి 1920 వరకు జరిగినటువంటి జాతీయోద్యమ కాలాన్ని అతివాద యుగంగా పరిగణించవచ్చు. 2 దశాబ్దాలు కాంగ్రెస్కు నాయకత్వం వహించిన మితవాదులు 1905 తర్వాత కనుమరుగయ్యారు. 1905 నుండి 1920 వరకు కాంగ్రెస్లోని అతివాదులు జాతీయ ఉద్యమానికి నాయకత్వం వహించారు. అతివాద ఉద్యమ ఆవిర్భావానికి ఈ క్రింది కారణాలు దోహదపడినాయి. నెంబర్ 1, మితవాదులకు మరియు అతివాదులకు మధ్య నిరంతర భావఘర్షణ కొనసాగింది. మితవాదులు 20 సంవత్సరాల పాటు ఉద్యమానికి నాయకత్వం వహించి పూర్తిగా విఫలమయ్యారని అతివాదులు భావించారు. ఆంగ్లేయుల క్రూర స్వభావాన్ని మితవాదులు గుర్తించలేకపోయారని, ప్రజాశక్తిని తక్కువగా అంచనా వేశారని భావించారు. హక్కులను ఈ యాచకత్వ పద్ధతుల ద్వారా సాధించే విఫలయత్నం చేశారని అతివాదులు విమర్శించారు. (1896 నుండి 1900) మధ్య తీవ్రమైన క్షామము సంభవించి లక్షలాది మంది మరణిస్తున్న ఆంగ్లేయులు ప్రేక్షక పాత్రను పోషించడాన్ని అతివాదులు సహించలేకపోయారు. అతివాద ఉద్యమాన్ని కొన్ని అంతర్జాతీయ సంఘటనలు కూడా ప్రేరణ కలిగించాయి. 1896 ఆఫ్రికా దేశమైన ఇటలీని ఓడించడము, 1899 నుండి 1902 మధ్య
దక్షిణాఫ్రికా రైతులైన బోయర్లు ఆంగ్లేయులను వరుస యుద్ధాల్లో ఓడించడము మరియు 1905 సంవత్సరాల్లో ఆసియాలోని చిన్న దేశమైన జపాన్, ఐరోపాలోని అత్యంత పెద్ద దేశమైన రష్యాను ఓడించడంతో భారతదేశంలో జాతీయ భావాలు ఉధృతమైనాయని కూడా చెప్పవచ్చును. అతివాదులు మరియు మితవాదుల మధ్య భేదాభిప్రాయాలు తీవ్రమై అతివాదులు ఉద్యమాన్ని తమ చేతిలోకి తీసుకోవడానికి బెంగాల్ రాష్ట్ర విభజన తక్షణ కారణంగా పేర్కొనవచ్చును. అతివాద నాయకుల గురించి తెలుసుకుందాం. అతివాద నాయకులలో అతివాద త్రయంగా సుప్రసిద్ధమైనటువంటి లాలా లజపత్ రాయ్, బాల గంగాధర్ తిలక్ మరియు బిపిన్ చంద్రపాల్లను లాల్, బాల్, పాల్ అని పిలవడం జరుగుతుంది. వారిలో ముఖ్యమైనటువంటి వాడు బాల గంగాధర్ తిలక్. బాల గంగాధర్ తిలక్ పూనాలో సాంప్రదాయ చిత్పవన్ అనే బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. సామాన్య ప్రజానికాన్ని ఉద్యమంలోకి తేవడానికి అనేక చర్యలు చేపట్టడం జరిగింది. అఖాడాలను స్థాపించి యువకులలో దేశభక్తిని పెంపొందించే ప్రయత్నము బాలగంగాధర్ తిలక్ చేశాడు. 1893లో గణేష్ ఉత్సవము మరియు 1895లో శివాజీ ఉత్సవములను ప్రారంభించాడు. కేసరి అనే మరాఠీ పత్రికను మరియు మహారత్న అనే ఆంగ్లేయ పత్రికను ప్రారంభించాడు. 1896లో క్షామం తాండవిస్తున్న సమయంలో మహారాష్ట్రలో పన్నుల నిరాకరణ ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. వాలెంటైన్ చిరోల్ అనే రచయిత తాను రాసిన ఇండియన్ అన్రెస్ట్ అనే గ్రంథంలో తిలక్ను భారత అశాంతి పితగా పిలవడం జరిగింది. ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్గా పిలవడం జరిగింది. తిలక్ అతివాద భావాలకు ఆకర్షితులైన భారతీయ యువకులు తీవ్రవాదం వైపు ఆకర్షితులై అశాంతిని రగిలిస్తున్నారని చిరోల్ తన గ్రంథంలో పేర్కొనడం జరిగింది. ఆంగ్లేయులు తిలక్ను 2 సార్లు బర్మాలోని మాండలే జైలుకు పంపించారు. మొదటిసారి 1898లో 18 నెలల కాలము, రెండవసారి 1908లో 6 సంవత్సరాల పాటు మాండలే జైలులో నిర్బంధించడం జరిగింది. లాలా లజపత్ రాయ్ ఇతనిని పంజాబ్ కేసరి అనడం జరుగుతుంది. పంజాబీ మరియు పీపుల్ అనే పత్రికని స్థాపించాడు. అన్హ్యాపీ ఇండియా అనే పుస్తకాన్ని రచించాడు. 1914లో ఇండియన్ హోమ్ రూల్ లీగ్ అనే సంస్థని అమెరికాలో స్థాపించాడు. బిపిన్ చంద్రపాల్ పరిదర్శక్ మరియు న్యూ ఇండియా అనే పత్రికలను భారతదేశంలో మరియు స్వరాజ్ అనే పత్రికను ఇంగ్లాండ్లో స్థాపించాడు. న్యూ ఎకనామిక్ మెనాక్ అనే పుస్తకాన్ని కూడా బిపిన్ చంద్రపాల్ రచించడం జరిగింది. అరవింద ఘోష్ ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించి
అతివాద వర్గంలో ఉన్నత నాయకుడిగా ఎదిగాడు. వందే మాతరం అనే పత్రికను స్థాపించాడు. 1909లో రాజకీయాల నుండి శాశ్వతంగా నిష్క్రమించి పాండిచ్చేరిలో ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతూ 1950లో అక్కడే సమాధి అయ్యాడు. ఆర్య అనే ఆధ్యాత్మిక పత్రికను కూడా స్థాపించాడు. లైఫ్ డివైన్, సావిత్రి, ఓల్డ్ ల్యాంప్స్ ఫర్ న్యూ అనే గ్రంథాలని రచించడం జరిగింది. అజిత్ సింగ్, ఇతను భగత్ సింగ్కు చిన్న తండ్రి. ఇతని స్ఫూర్తితోనే భగత్ సింగ్ విప్లవవాదిగా మారడం జరిగింది. భారత్ మాతా సొసైటీ మరియు అంజుమన్ మొహబ్బత్ ఏ వతన్ అనే 2 సంస్థలను స్థాపించాడు. పీష్వా మరియు భారత మాత అనే 2 పత్రికలను కూడా స్థాపించాడు. 1909లో పోలీసుల నుండి తప్పించుకుని విదేశాలకు పారిపోయి 38 సంవత్సరాల తర్వాత భారతదేశం తిరిగి వచ్చి అదే రోజున మరణించాడు. బెంగాల్ విభజన 1905. 1903లో లార్డ్ కర్జన్ బెంగాల్ రాష్ట్ర విభజనను ప్రకటించాడు. పరిపాలనా సౌలభ్యం కొరకు బెంగాల్ను పశ్చిమ బెంగాల్ మరియు తూర్పు బెంగాల్గా విభజిస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. పశ్చిమ బెంగాల్ను కలకత్తా రాజధానిగా కొనసాగుతుందని, కొత్తగా ఏర్పాటు చేస్తున్న తూర్పు బెంగాల్కు ఢాకా రాజధాని అవుతుందని ప్రకటించాడు. ఆనాడు బెంగాల్ రాష్ట్రము 8.5 కోట్ల జనాభాతో 1,89,000 చదరపు మైళ్ళ విస్తీర్ణాన్ని కలిగి ఉండేది. ఇంత పెద్ద రాష్ట్రాన్ని ఒకే గవర్నర్ పాలించడం కష్టమని, పరిపాలనను సరళతరం చేయడానికి బెంగాల్ విభజన అనివార్యమని గవర్నర్ జనరల్ ప్రకటించాడు. కాంగ్రెస్ పార్టీ దీనిని తీవ్రంగా వ్యతిరేకించింది. పరిపాలనా సౌలభ్యం కొరకు హిందూ మరియు ముస్లింలను విభజించే కుట్ర అని, ఆంగ్లేయులు పాలించు విధానాన్ని పాటిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. 1903 నుండి 5 మధ్య కాలంలో సురేంద్రనాథ్ బెనర్జీ నాయకత్వంలో బెంగాల్ విభజనను అడ్డుకోవడానికి విభజన వ్యతిరేక ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. అయినప్పటికీ కాంగ్రెస్ విభజన ఆపలేకపోయింది. అక్టోబర్ 16, 1905 బెంగాల్ విభజనను లార్డ్ కర్జన్ అమలులోకి తీసుకురావడం జరిగింది. కాంగ్రెస్లో చీలిక 1907. 1907లో కాంగ్రెస్ యొక్క సంవత్సరిక సమావేశము సూరత్లో జరిగింది. రాస్ బిహారీ ఘోష్ దీనికి అధ్యక్షత వహించాడు. ఈ సమావేశంలో కాంగ్రెస్లోని 2 వర్గాల మధ్య అగాధం మరింతగా పెరిగి కాంగ్రెస్ పార్టీ అతివాద మరియు మితవాద శాఖలుగా చీలిపోయింది. స్వదేశీ ఉద్యమం 1905 నుండి 8 వరకు భారత స్వాతంత్ర్య పోరాటంలో ఇది తొలి ప్రజా ఉద్యమము. బెంగాల్ విభజన రద్దును కోరుతూ అతివాద నాయకుల ఆధ్వర్యంలో స్వదేశీ ఉద్యమం ప్రారంభమైంది. దీనినే వందే మాతర ఉద్యమం అని కూడా అనడం జరిగింది. 1882లో బంకిం చంద్ర చటర్జీ రాసిన ఆనంద్ మఠ్ నవలలోని దేశభక్తి గీతమైన వందే మాతరం ఈ ఉద్యమానికి స్ఫూర్తి గీతమైంది. స్వదేశీ ఉద్యమంలో చేపట్టిన ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు: గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ సలహా మేరకు విభజన రోజు అక్టోబర్ 16, 1905న
రక్షాబంధన దినోత్సవంగా జరుపుకున్నారు. హిందూ ముస్లింలు ఒకరినొకరు రాఖీలు కడుతూ సోదరభావాన్ని వ్యక్తపరిచారు. ఈ ఉద్యమ సందర్భంలో రవీంద్రనాథ్ ఠాగూర్ అమర్ సోనార్ బాంగ్లా అనే గీతాన్ని రచించాడు. ఈ గీతమే నేడు బంగ్లాదేశ్కు జాతీయ గీతమైంది. విదేశీ వస్తువులను బహిష్కరించడము స్వదేశీ ఉద్యమంలోని ముఖ్య కార్యక్రమము. ఇంగ్లాండ్ నుంచి వచ్చే వస్త్రాలు, సబ్బులు, బూట్లు, సిగరెట్, అగ్గిపెట్టెలు మొదలైనవి బహిష్కరించి స్వదేశీ వస్తువులను కొనుగోలు చేసే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు. బ్రిటిష్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసి స్వదేశీ పరిశ్రమలకు చేయూతనిచ్చారు. భారతదేశంలోనే తయారైన వస్తువులను విక్రయించడానికి దేశవ్యాప్తంగా స్వదేశీ స్టోర్లను ఏర్పాటు చేశారు. 1907లో పి.సి. రే అనే నాయకుడు కలకత్తాలో బెంగాల్ స్వదేశీ కెమికల్ స్టోర్స్ను స్థాపించాడు. దీని స్థాపనకు రవీంద్రనాథ్ ఠాగూర్ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. బ్రిటిష్ విద్యా సంస్థలను బహిష్కరించి ప్రత్యామ్నాయంగా స్వదేశీ విద్యా సంస్థలను ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. 1907లో అరవింద ఘోష్ ప్రిన్సిపాల్గా కలకత్తాలో బెంగాల్ నేషనల్ కళాశాలను స్థాపించబడింది. స్వదేశీ ఉద్యమంలో భాగంగా యువకులను సంఘటితం చేయడానికి యువజన సమితిలను ఏర్పాటు చేశారు. బెంగాల్లోని బారిసల్ అనే పట్టణంలో అశ్విని కుమార్ దత్ అనే కాంగ్రెస్ నాయకుడు స్వదేశీ బంధబ్ సమితి అనే యువజన సంఘాన్ని స్థాపించారు. దీనికి బెంగాల్ వ్యాప్తంగా అనేక శాఖలుండేవి.